ఎన్నికల వేళ 50,000 కోట్ల విలువైన డ్రగ్స్ తెప్పించిందెవరు? ఈ డ్రగ్ డీల్ వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయా? ఎన్నికల్లో డబ్బు కోసమే డ్రగ్స్ తెప్పించారా? వీటిని అమ్మడంతో వచ్చిన డబ్బుని ఎన్నికల్లో ఖర్చు చెయ్యాలనుకున్నారా? ఇవే ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సీబీఐ మాత్రమే సమాధానం చెప్పగలుగుతుంది. టెస్టుల్లో ఎన్ని వేల కేజీల డ్రగ్స్ ఉన్నాయి? ఏ రకాలు ఉన్నాయో ల్యాబ్ టెస్టుల ఫలితాలు వస్తేగానీ తెలియదు. ఈ టెస్టుల ఫలితాలు వచ్చాక సీబీఐ అసలు శోధన షురూ అవుతుంది. ఓవైపు సీబీఐ విచారణకొస్తుండగానే విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. డ్రగ్స్ పై పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్కెళ్లింది. మీరంటే మీరే కారణమంటూ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింత వేడెక్కింది. అయితే ఏ పార్టీలతో తమకు సంబంధం లేదంటోంది సంధ్యా ఆక్వా పరిశ్రమ యాజమాన్యం. సంధ్యా ఎక్స్పర్ట్స్తో సాన్నిహిత్యం మీదంటూ పార్టీలు ఆరోపించుకుంటున్నాయి. విశాఖ డ్రగ్స్ కు సంబంధించి వైసీపీ నేతలే కారణమంటూ చంద్రబాబు తన ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీంతో పలువురు టీడీపీ నేతలు సైతం విశాఖ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలున్నారంటూ ఆరోపణలు చేశారు. కంటైనర్లోని కొకాయిన్ను అమ్మి ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలన్నది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు. మరోవైపు విశాఖ డ్రగ్స్ కంటైనర్ల వెనుక వైసీపీనే ఉందని, తమ నేతలను ఇందులో లాగటం తగదన్నారు బీజేపీ నేతలు. విశాఖ బిగ్ డ్రగ్ రాకెట్ కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరించే దిశగా వెళుతోంది. మత్తు పదార్థాల నిర్ధారణ కోసం నార్కోటిక్స్ బ్యూరోను సైతం రంగంలోకి దించింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ సోదాలు ముగిశాయి. 7 సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో 3 రోజులుగా తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించింది. ల్యాబ్ను పరిశీలించి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్లో ఐసీసీబీ అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే డ్రై ఈస్ట్ ఆర్డర్ చేసింది సంధ్యా ఆక్వా ఎక్స్పర్ట్స్. దాదాపు 2 నెలల తరువాత సరుకుతో షిప్ విశాఖ పోర్టుకు చేరుకుంది. కంటైనర్ను దించి వెళ్లిపోయింది. ఆ నౌక కదలికలపై అనుమానం వచ్చిన ఇంటర్పోల్ సింథటిక్ డ్రగ్స్ సమాచారం సీబీఐకి పంపించింది. ఈ నెల 18న సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ కోసం వచ్చిన సుమారు 25,000 కేజీల డ్రై ఈస్టులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్టుతో మిక్స్ అయిన డ్రగ్స్ ఉన్నాయి. అందులో ఓపీఎం, హెరాయిన్, కొకైన్ నిర్ధారించేందుకు ఏబీఈ పరీక్షలు నిర్వహించారు. సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్ విభాగాలతో పాటు సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో టెస్టులు జరిగాయి. ఈ పరీక్షల్లో కొకైన్, హెరాయిన్ సహా 100 మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. చేపల మేత తయారీ పరిశ్రమలో డ్రై ఈస్ట్ వాడకం అత్యంత సహజమని, తొలిసారిగా రప్పించిన కంటైనర్లోకి డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయో తెలియదని సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ చెబుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డం తమ వ్యాపార లక్షణం కాదని, సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలని కోరుతోంది. 140 వరకు నార్కోటిక్స్ పరీక్షలు చేశారు. వీటి ఆధారంగా కీలక వ్యక్తుల ప్రమేయం నిర్ధారణ అయితే అరెస్టులు చేసే అవకాశాలున్నాయి.